మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వేడెక్కినటువంటి సంగారెడ్డి రాజకీయం, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజులుగా జగ్గారెడ్డి సంబంధించిన పార్టీ మారుతున్నారు, ఆయన సీఎం కేసీఆర్కి అతి సన్నిహితంగా ఉన్నారని వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, కేటీఆర్ని దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మొత్తానికి వార్తలకు సంబంధించినటువంటి చెక్ పెట్టే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల స్వీకరణ వైపు ప్రకటిస్తున్న పరిస్థితి. అదే నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి తొలి జాబితా కూడా విడుదలవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ పార్టీ మారితే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నా, నిజంగా పార్టీ మారే అవకాశం ఉన్నది? దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పొలిటికల్ హాట్ కామెంట్ చేసే ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే ఊహాగానాలు కానివ్వండి, లేదంటే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ అంశంపై మాత్రం ఆయన స్పందించేందుకు ముందుకు రాలేదు, ఆయన అందుబాటులోకి రాలేదు. మరోవైపు సంగారెడ్డి నుంచి ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అంటే 2014 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి జగ్గారెడ్డిపై గెలుపొందినటువంటి చింతా ప్రభాకర్ ప్రస్తుతమైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా టీఎస్హెచ్డిసి చైర్మన్ గా కూడా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించాడు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కనుక సంగారెడ్డి నుంచి పార్టీలోకి మారితే ఆయన సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే చింతా ప్రభాకర్ భవిష్యత్తు ఏందనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీలోకి వస్తారనే చర్చ నేపథ్యంలో ఇప్పటికే సంగారెడ్డి నియోజకవర్గం చెందిన ముఖ్య టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే తీర్మానం చేసి జగ్గారెడ్డి పార్టీలోకి చేర్చుకోవద్దని చెప్పి తీర్మానం చేసి గత 2 నెలల క్రితం మంత్రి హరీష్ రావుకు అందజేయడం జరిగింది. అదేవిధంగా తాజాగా కూడా మంత్రి హరీష్ రావును కలిసి సంగారెడ్డికి చెందిన బీఆర్ఎస్ నేతలు జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తమ పార్టీ వీడాల్సి వస్తుందని చెప్పి కూడా వారు అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి మంత్రి హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సిన అంశం. మనకు ఇదే అంశంపై సీఎం కేసీఆర్ తో కూడా మాట్లాడతానని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలకు హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉన్న నేపథ్యం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి వీడటం అయితే పెద్ద షాక్ గా రాజకీయ విశ్లేషణ ఉంది. మీరు అన్నట్లు రాజకీయ పార్టీల్లో సంబంధించినటువంటి ఒక సీనియర్ నేతగా, ఎంతో అనుభవం ఉన్నటువంటి నేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక పదవులు చేసినటువంటి జగ్గారెడ్డి లాంటి వ్యక్తి ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని గత 6 నెలల నుంచి కూడా ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో నిజంగా ఆయన పార్టీ మారితే కనుక ఇంతవరకు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో వచ్చినటువంటి పరిస్థితులు, ఆయన ఉన్నటువంటి కొంతమంది నేతలతో పడకపోవడం, లేకపోతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఆయనకి సరైనటువంటి సమన్వయం లేకపోవడం అన్నీ కూడా కారణాలుగా భావించవలసిన అవసరం ఉంది. సో ఒకవేళ వీరిని సముదాయించే అవకాశం ఉందా జగ్గారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో? అలాగే ఈ నేపథ్యంలోనే ఒకవేళ కొంతమంది ముఖ్య నేతలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు హరీష్ రావును కలవడం వద్దు అని చెప్పడం ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఆ ముఖ్య నేతలు ఎవరెవరు ఉన్నారనేది సమాచారం ఉందా? సంగారెడ్డి నియోజకవర్గంలో నామినేట్ పోస్టులలో ఉన్నటువంటి నాయకులు లైబ్రరీ జిల్లా లైబ్రరీ అధ్యక్షుడు కానివ్వండి, మార్కెట్ కమిటీ చైర్మన్లు కానివ్వండి, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు వీరంతా కూడా మంత్రి హరీష్ రావుని కలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి జగ్గారెడ్డిని మాత్రం పార్టీలోకి చేర్చుకోవద్దు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2014లో కూడా సమైక్య రాష్ట్రం ముద్దని చెప్పి కూడా జగ్గారెడ్డి తెలంగాణ వాదులపై దాడి చేయించినటువంటి పరిస్థితులను వాళ్ళు గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ వద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒక తెలంగాణ ఇస్తే సంగారెడ్డిని కర్ణాటక రాష్ట్రంలో కలపాలని చెప్పి కూడా కామెంట్ చేసినటువంటి సమైక్యవాది అయినటువంటి జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటని చెప్పి కూడా, అదేవిధంగా ఓట్లపై కూడా ఆయన ప్రభావం ఉంటుంది. పక్క నియోజకవర్గాల్లో కూడా సమైక్యవాదిని ఎలా చేర్చుకుంటారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే మంత్రి హరీష్ రావు మాత్రం తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాను మీరు చెప్పిన అంశాలను కూడా చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీలో అంటే పూర్తి స్థాయిలో గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తాం. ఆ తర్వాత మేము కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే జగ్గారెడ్డికి ఎలాంటి సూచన రాలేదు, లేదంటే ఎలాంటి బుజ్జగింపు కార్యక్రమాలు అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టడం లేదు. ముఖ్యంగా ఈ అంశాన్ని అయితే పిసిసి రేవంత్ రెడ్డి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా జగ్గారెడ్డికి సంబంధించినటువంటి అంశాలు చెప్తా ఉన్నారు. జగ్గారెడ్డి తాను పార్టీ భాగం కాబట్టి కాంగ్రెస్ నేతలు ముఖ్య నేతలకైనా ఫోన్ లో మాట్లాడి తనకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మాణిక్రావు ఠాక్రేతో ఆయన జరిగినటువంటి చర్చల్లో భాగంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, మారే ప్రసక్తి లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్నిసార్లు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు సరైనవే ఉన్నాయి తప్ప కానీ పార్టీ మారే ఆలోచన లేదని కూడా జగన్ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు?
అయితే సంగారెడ్డి అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతున్నట్లు కూడా ఆయన కొందరు కాంగ్రెస్ నాయకుల వద్ద చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా దళిత బంధు కానివ్వండి, లేకపోతే బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇట్లా పథకాలు ప్రజలకు అందాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండాల్సిందే అని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే సంగారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అధికార కార్యక్రమాల్లో అయితే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతా ప్రభాకర్ పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కేవలం హైదరాబాద్ లో మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం తప్ప అక్కడ ఆయనకు అధికారులు కూడా ఆహ్వానం పలికినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం, డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ కానివ్వండి, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపిక, లేదంటే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక, దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక, వీటన్నిటికీ కూడా సీఎం కేసీఆర్ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి పూర్తి అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ సంగారెడ్డిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉండడంతో ఆయన ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయనకు ఆహ్వానం కూడా పెద్ద రానటువంటి పరిస్థితి ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ఇన్విటేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవన్నిటి ఇందాక చెప్పుకున్నటువంటి దళిత బంధు ఎంపిక, లేదంటే డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక, లేదంటే బీసీ బంధు లబ్ధిదారుల ఎంపిక, ఇవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో సహజంగా అధికార పార్టీకి చెందినటువంటి కార్యకర్తల నాయకులకే ఇవన్నీ పథకాలు అందుతున్నాయని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి.